సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వసమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదము అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు. వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అని అనగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికి కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించెదను అని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును. అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము అని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనును.
అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపోండి అనెను. మరియు యెహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చెను. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలిగి నాకు విరోధముగా సనగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదికెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడు అని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలువెళ్ళలేదు. అప్పుడా కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి.